హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో సులువుగా అయిపోయే స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది ఇద్దరికి సరిపోతుంది. ముందుగా దీనికి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక క్యాప్సికమ్, ఇంకా ఒక స్వీట్ కార్న్ ఒలుచుకొని పెట్టుకోవాలి. మీరు ఏ బ్రెడ్ తింటారో ఒక 4 స్లైసులు తీసుకోవాలి. ముందుగా ఓవెన్ని 180 డిగ్రీలు 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకొని ఉంచుకోవాలి. బ్రెడ్ మీద ఒక లేయర్ లాగా టమాటా సాస్ రాసుకొని ఉంచుకోవాలి. కెచప్ అయినా వాడుకోవచ్చు. దీని మీద మనం కొద్దిగా ఉల్లిపాయలు, అలాగే క్యాప్సికమ్, ఇంకా స్వీట్ కార్న్ వేసుకొని ఉంచుకోవాలి. ఈ కూర ముక్కలు అన్నిటి మీద సమానంగా వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం కొద్దిగా ఉప్పు చిలకరించుకోవాలి. ఈ కూర ముక్కల్లో ముందే ఉప్పు కలిపితే నీరు వదులుతుందండి, అందుకనే మనం బ్రెడ్ మీద వేసాకనే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొద్దిగా నల్ల మిరియాల పొడి వేసుకొని ఉంచుకోవాలి. తర్వాత దీని మీద మొజరెల్లా చీజ్ స్ప్రెడ్ చేసుకొని ఉంచుకోవాలి. ఇది పిజ్జాకి వాటికి వాడతారు. ఈ చీజ్ మనకి ఎంత ఎక్కువ కావాలంటే అంత వేసుకోవచ్చు. ఈ చీజ్ వేసాక మనం లైట్గా చేత్తో అద్దితే అది పక్కకు పడిపోకుండా ఉంటుంది. కూర ముక్కలు కూడా కదిలిపోకుండా బ్రెడ్ మీదే ఉంటాయి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని మనము ఓవెన్లో పెట్టి 180 డిగ్రీల మీద 5 నుంచి 8 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఇప్పుడు 8 నిమిషాలు అయిపోయింది. ఇది చక్కగా బేక్ అయ్యాయి. చీజ్ కూడా మొత్తం కరిగిపోయింది. దీని మీద మనం కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. ఈ బ్రెడ్ పిజ్జా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా త్వరగా కూడా అయిపోతుంది. మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.